హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఇవాళ మనం కొత్త శీర్షికలో కలవబోతున్నాం. నేను హోమియోపతిక్ ట్రీట్మెంట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసి ఇంచుమించు 50 సంవత్సరాలు పూర్తయింది. అంటే 49 సంవత్సరాలు పూర్తయిపోయింది. నేను ఫస్ట్ నుంచి చేసిన కొన్ని సక్సెస్ఫుల్ కేస్ స్టోరీస్ మీకు చెప్పడానికి నిర్ణయించుకున్నాను. అవి చెప్పడానికి ప్రయత్నిస్తాను. నేను 78 మార్చిలో ప్రాక్టీస్ పెట్టే టైంకి నాకు 21.5 ఇయర్స్ మాత్రమే. నేను ఏలూరులో ప్రాక్టీస్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు, నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన ఒక 2-3 నెలలకే మా ఫాదరు ఒక పేషెంట్ని నాకు రిఫర్ చేశారు. ఆయన ఏజ్ 73 ఇయర్స్. ఆయనకి ఆస్మా ఉంది చాలా రోజుల నుంచి అంటే ఒక 5-6 సంవత్సరాల నుంచి అని చెప్పారు. 5-6 సంవత్సరాల నుంచి ఉంది. అందరికీ ఇలాగానే ఆయనకి కూడా రాత్రిపూట రైజ్ అవుతుంది. కాఫ్, డిస్నియా, స్ఫోటం ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటినీ టోటాలిటీ సిమ్టమ్స్ తీసుకొని ఆయనకి నైట్ అగ్రవేషన్ ఇవన్నీ ఉన్నాయని కదా అనే ఉద్దేశంతో ఆయనకి ఫస్ట్ ఆర్సెనికాల్ 30 ఇవ్వడం జరిగింది. తర్వాత 200 ఇచ్చాను. తర్వాత నైట్ అగ్రవేషన్, స్లీప్ డిస్టర్బెన్స్ ఇవన్నీ ఉండటం మూలంగా ఐ వెంట్ విత్ అలాక్సిస్ 200 అండ్ 1M ఇవ్వలేదు. ఎందుకంటే కొంచెం సివియర్గా సఫర్ అవుతున్నాడు. రాత్రిపూట ఇబ్బంది అవుతుంది, అగ్రవేషన్స్ రావచ్చు అనే ఉద్దేశంతో లో పొటెన్సీస్తోనే మెయింటైన్ చేస్తూ వచ్చాను. ఆ తర్వాత ఒక 2.5 నెలలు అయిపోయిన తర్వాత కూడా ఆయనకి అంత చెప్పుకోదగ్గ రిలీఫ్ ఏం రాలేదు. ఆ టైంలో ఆయన ఒక్కసారిగా ఒక విచిత్రమైన సిమ్టమ్ చెప్పారు. ఆయన వచ్చి ఒక్కసారిగా ఆయన మామూలుగా అందరికీ నీళ్లు పోసి పగలు కావిడిలో నీళ్ళు పోసుకొని అందరికీ సప్లై చేస్తూ ఉండేవారు బ్రాహ్మణ్ ఫ్యామిలీలో. ఆయన ఆ విధంగా గడుస్తూ ఉండేది ఆయనకి. ఆ రోజుని 2.5 నెలలు పోయిన తర్వాత వచ్చి ఆయన చాలా బాధపడుతూ, ఇంకా తగ్గలేదు డాక్టర్ గారు, ఎక్కువగా అలాగే ఉంది అది. నేను అలాగే బాధపడుతున్నాను, చూద్దాం ఏమిటి అసలు ఎలా ఉంది ఏమిటి అనేది మళ్ళీ రివ్యూ చేసి మళ్ళీ రీకేస్ టేకింగ్ చేశాం. అసలు ఎప్పటి నుంచి ఇలాగా ఉంది, ఎన్నాళ్ళ నుంచి అంటే 6 ఏళ్ళ నుంచి అన్నారు. కానీ అసలు ఏమిటి వాటి ద రీజన్ అనేది అనుకుంటే వాళ్ళకి ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి టీచర్ ట్రైనింగ్ చదివించాను. ఒకటే అమ్మాయి టీచర్ ట్రైనింగ్ చదివించి ఒక టీచర్గా అపాయింట్ చేద్దామని అనుకుంటున్నాడు. చేసి చేదోడు వాదోడుగా ఇంట్లో ఉంటుంది కదా అని అనుకుంటూ ఉంటే ఈలోపుగా అమ్మాయి సడన్గా చనిపోయింది. బర్న్స్ యాక్సిడెంట్ ఏదో అయ్యి చనిపోయింది. దాంతో అప్పటి నుంచి ఆయన ఆ బాధ పట్టుకుంది. ఆ తర్వాత ఇంకొక విచిత్రమైన సన్నివేశం చెప్పాడు. ఆయన పంచి తీసి ఆ కౌపీనం కూడా గోచి కూడా తీసి చూపించారు. ఆయనకి పెన్నిస్ మొత్తం అంతా కూడా లోపలికి వెళ్ళిపోయింది. ఆయన మేల్ ఆర్గన్ మొత్తం అంతా లోపలికి వెళ్ళిపోయింది. ఏంటంటే అలాగే ఉంటుందా అంటే ఎప్పుడు అలాగే ఉంటుంది ఈ మధ్య అంతాను. యూరిన్ మరి ఎలా వస్తుందని, యూరిన్ మరి అలాగే వస్తుంది, అందులోంచే వస్తుంది ఆ ద్వారం ద్వారా, ఎందుకునో మరి నాకు తెలియట్లేదు, అందుకనే మీకు చెబుదామని చెప్పాను అన్నాడు. నేను ఇంకా రిపర్టరీలో తిరగేసి చూశాను. తిరగేసి ఆయన ఎదురుకుండానే కాసేపు స్టడీ చేశా కేసు చాలా చేయగా రిపర్టరీలో క్లియర్గా ఉంది జెనిటేలియా పెనిస్ రిట్రాక్టెడ్ పెనిస్కి ఇగ్నేషియా అనే మెడిసిన్ ఫస్ట్ గ్రేడ్లో ఇచ్చి ఉన్నది. ఇక్కడ ఈయన సప్రెస్డ్ గ్రీఫ్ అనే దాన్ని కూడా మనం తీసుకున్నట్టయితే అది కూడా ప్లస్ అవుతుంది. అందుచేత ఇగ్నేషియా మరి యాక్చువల్గా ఆస్మాలో ఇస్తామా లేదా అనేది మనకి అందరికీ తెలిసిందే. ఇగ్నేషియా ఎందుకు ఇస్తాం, మన బిగినింగ్ డేస్ ఆఫ్ ప్రాక్టీస్లో ఇద్దాం వద్దా అనుకుని సరే ఇగ్నేషియా ఇచ్చేసాను. ఇగ్నేషియా 200 ఓ డోస్ ఇచ్చేసేటప్పటికి మామూలుగానే రివాజ్ ప్రకారం వారం రోజుల తర్వాత రమ్మంటూ ఉండేవాడిని పేషెంట్. ఆయన 3-4 రోజుల తర్వాతే వచ్చి
ఏమండి నాకు కొంత రిలీఫ్ ఉన్నట్టుగా ఉంది, అంతేకాకుండా ఈ ఫినిష్ లోపల ఉన్నది కాస్త బయటకు వచ్చేసేసింది, అది చెబుదాని వచ్చాను, ఏమైనా ప్రమాదం ఏంటి? ప్రమాదం ఏముందండి, చాలా మంచిదే, వెరీ గుడ్ అని. ఇంకొక 4-5 రోజులు పోయిన తర్వాత మళ్ళా వచ్చి ఫినిష్ పూర్తిగా వచ్చేసేసిందండి, నాకు నిద్ర కూడా బాగా పడుతోంది, ఎక్కువ ఇబ్బంది ఏది లేదని. నేను అవుట్ ఆఫ్ క్విక్ యాంగ్జైటీ ఇగ్నేషియా 1M నెక్స్ట్ పొటెన్సీకి కూడా నేను ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇంకొక 5-6 రోజులు పోయిన తర్వాత ఈయనకి గ్రాయిన్స్లో గజ్జల్లోంచి ఒక ఇచ్చింగ్ లాగా బాగా వచ్చి, ఒక బాయిల్ లాగా వచ్చి బాగా గోకేసేసేటప్పటికి అందులోంచి రక్తం వచ్చి ఇంచుమించు 1/2 ounce ఆఫ్ బ్లడ్ పోయింది ఆయన గోకేసేటప్పటికి. ఆ తర్వాత నా దగ్గరికి వచ్చి చూపించేటప్పటికి ఇంకా బ్లీడింగ్ అదంతా ఏం లేదు. సరే దాని గురించి మర్చిపోండి, జస్ట్ కొబ్బరి నూనె ఏదో రాయండి, కోకోనట్ ఆయిల్, దట్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ అని చెప్పేసేసి ఆయనకి ఇంకా వదిలేసేసి ఆ తర్వాత రూబ్రం ఇచ్చుకుంటూ వెళ్ళాం, కొన్ని బయోకెమిక్ మెడిసిన్స్, అంతేగాని ఇంకా వేరే మెడిసిన్స్ ఆయనకి వేయాల్సిన పని లేదు. ఆ తర్వాత ఆయన నాతో ఇంచుమించు 2 years దాకా టచ్లోనే ఉన్నాడు, ఆనంద్ ఆఫ్ వస్తూ పోతూనే ఉన్నారు, కనిపిస్తున్నారు. కానీ ఇంత ఆయాసం ఉన్నట్టు కానీ ఇట్లాంటి గొడవ అసలు ఏం చెప్పలేదు. అలాగే రిట్రాక్టెడ్ పెన్నిస్ అనే సిమ్టమ్ అనేది కూడా లేదు, నార్మల్ కండిషన్లోనే ఉంది, నార్మల్ యూరిన్ అవుతుంది, అంతా చాలా బాగా అవుతుంది. అలాగా మనకి ఈ PQRS సిమ్టమ్స్, పెక్యులర్, క్వియర్, రేర్ అండ్ స్ట్రేంజ్ సిమ్టమ్స్ మనకి ఎప్పుడు ఉపయోగపడుతూ ఉంటాయి హోమియోపతిక్ ప్రిస్క్రిప్షన్లో. ఇటువంటి కేసెస్ మరికొన్ని నెక్స్ట్ ఎపిసోడ్స్లో చెప్పుకుందాం. అంత మటుకు మీ అభిప్రాయాల్ని, మీ ఉద్దేశాల్ని, మీ సజెషన్స్ని నాకు కామెంట్ బాక్స్లో రాస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.